అందరికీ నమస్తే అండి. ధ్యాన మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అమ్మ స్వర్ణమాల పత్రిమాతకి నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నానండి. నా పేరు కృష్ణవేణి. మేము హైదరాబాద్లో ఉంటాము. నేను 2010 అమరావతి ధ్యాన మహాచక్రంలో నాకు ధ్యాన పరిచయం జరిగింది. మాది ప్రాపర్ అమరావతి. ఆ టైంలో నేను అమరావతిలో ఉండడము, అసలు అక్కడ ఏంటో ప్రోగ్రామ్ జరుగుతుంది అని అందరూ అనుకుంటుంటే వెళ్ళేసి అక్కడ చూడడము. వెళ్ళిన ఫస్ట్ రోజే ఉదయం 5-8 వరకు 3 అవర్స్ ధ్యానంలో కూర్చుంటే, 3 అవర్స్ ధ్యానం నాకొక 3 మినిట్స్ లాగా అసలు ధ్యానంలో ఏదో తెలియని అనుభూతి. ఫస్ట్ సిట్టింగ్ అది. నేను ఆ రోజే అనుకున్నాను, ఇందులో ఏదో ఉంది, మనం తెలుసుకోవాలి, ధ్యానం చేయాలని. ఆ రోజున 2010లో స్టార్ట్ చేశాము. ఈ రోజు వరకు చక్కగా ధ్యానం చేస్తూ అందులో ఉన్న అమృతాన్ని, అనుభూతిని చెందుతూ ఉన్నామండి. ధ్యానంలోకి రాకముందు అయితే మనం రాకముందు ఎలా ఉన్నాము అంటే ఏమీ తెలియదు. ఇదే జీవితము, ఈ కనిపించేదే, ఈ భౌతిక ప్రపంచమే ఈ జీవితం అన్నట్లుగా ఉండేది లైఫ్. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి ధ్యాన సాధన చేస్తూ ఉంటే, ఈ కనిపించే భౌతిక ప్రపంచమే కాదు, కనిపించకుండా మనకి ఇంకా ఎంతో ఉన్నతమైన లోకాలు ఉన్నాయి. కనిపించే ఈ భూప్రపంచమే కాదు, చక్కగా ఇంకా ఎన్నో ఉన్నతమైన లోకాలు ఉన్నాయి. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠాలు నేర్చుకొని చక్కగా ఇంకా ఉన్నత లోకాలకు వెళ్ళి ఇంకా నేర్చుకుంటూ ఆత్మ ఎదుగుతూ ఉంటుందన్న ఆ నాలెడ్జ్. ధ్యానంలోకి వచ్చి స్టార్టింగ్లో ధ్యానం చేస్తూ శాకాహారిగా ఉన్నాను, కానీ నాలెడ్జ్ తీసుకోవాలి అంటే బయటికెళ్ళాలి క్లాసుల కంటే చిన్నపిల్లలు నాకు. అప్పటికి పాప 1 ఇయర్ పాప, 5 ఇయర్స్ బాబు. వాళ్ళని తీసుకొని క్లాసులకెళ్ళాలి అంటే వెళ్ళేవాళ్ళం. మా వారు కూడా సపోర్ట్ చేసేవారు. అప్పుడు అలా వెళ్ళి కొంచెం కొంచెంగా నేర్చుకున్న నేను, ఇప్పుడు ప్రెజెంట్ పిఎంసి ఛానల్ చక్కగా మన ఇంటికే, మన చేతుల్లోనే, మన ఫోన్‌లోనే లేదంటే టీవీ ద్వారానో పిఎంసి ఛానల్ చక్కగా పత్రి సార్ మనకు అందించేశారు. ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఒకప్పుడు బయటకు వెళ్ళి వింటేనే క్లాసు సబ్జెక్ట్ అందేది. ఇప్పుడు అలా కాకుండా ఇంట్లోనే చక్కగా కూర్చొని మనం ఇంటి పనులు చేసుకుంటూనే ఇంట్లో ఉండి చక్కగా క్లాసెస్ వింటూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని ఇంకా చక్కగా నేర్చుకుంటూ ఉన్నానండి. పిఎంసికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఉదయం చక్కగా లేవగానే పిఎంసి ఛానల్ స్టార్ట్ చేసుకుంటాము. ధ్యానం 5-7 చక్కగా సంగీత ధ్యానం పత్రి సార్‌ది స్టార్ట్ అవుతుంది. వెంటనే సార్ యొక్క ఆత్మజ్ఞానం అందిస్తారు. సార్ సందేశం తీసుకొని చక్కగా ఆ ఛానల్‌లో ఇంకా మనం పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటే ఎంతో పాజిటివ్‌గా మనం రోజుని ఆ డే స్టార్ట్ చేస్తామంటే, అదే వైబ్రేషన్‌లో ఆ డే అంతా మనం గడపగలుగుతున్నాం ఈ ఛానల్ ద్వారా. ఒకప్పుడు మనం క్లాస్ వినేసి ఇంటికొచ్చేస్తే మళ్ళీ మాయలో పడిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా మాయలో పడిపోకుండా చక్కగా మనం పత్రిజీ ఛానల్, పిఎంసి ఛానల్ అంటేనే పత్రి సార్‌తో మనం కనెక్ట్ అయ్యి ఉన్నట్టు. పిఎంసి మెడిటేషన్ ఛానల్ అంటేనే పత్రిజీ మెడిటేషన్ ఛానల్. సార్ వెళ్ళిపోతారని సార్‌కి తెలుసు కాబట్టే సార్ మనకి ఛానల్ అందించి వెళ్ళారు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. శారీరకంగా లేకపోయినా నేను మీతో ఛానల్ రూపంలో ఉండి మీకు ప్రతి క్షణం నాలెడ్జ్‌ని అందిస్తూ ఉంటాను, ఏ మాయలో మీరు వెళ్ళకుండా అనేసి సార్ అలా ఛానల్ ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఆ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉదయం ధ్యానం అవ్వగానే వెంటనే సత్యదర్శనం ద్వారా ఎంతోమంది వారి యొక్క అనుభవాలు, వారి ఎక్స్‌పీరియన్స్‌లు అసలు వచ్చేసి అనస్థీషియా గురించి సురేష్ సార్ చెప్పడం, ప్రకృతితో అనుసంధానం అసలు మనం ఎలా అవ్వాలి, ప్రకృతి అంటేనే మనకు తెలియదు ధ్యానంలోకి రాకముందు. అసలు ప్రకృతితో మనం ఎలా అనుసంధానం అవ్వాలని అనస్థీషియా మేడం పుస్తకం ద్వారా సార్ ఎన్నో ఎపిసోడ్స్ చక్కగా అందించారు. అలా ఎంతోమంది సత్యదర్శనం ద్వారా చాలా చక్కటి అద్భుతమైన నాలెడ్జ్‌ని అందించారు. ఆ తర్వాత వెంటనే ఎంతోమంది ధ్యానుల అనుభవాలు, ధ్యానంలోకి రాకముందు వారు ఎలా ఉన్నారు, ధ్యానంలోకి వచ్చాక వారు ఎలా ఉన్నారు, అసలు వారిలో ఆ మార్పు అనేది ఎలా ఉందనేది ఇంతకుముందు ఎవరో ఒకరు మనం కలిసినప్పుడు చెప్తేనే తెలిసేది. ఇప్పుడు అలా కాదు. పిఎంసి ద్వారా ప్రతిరోజు ఎంతోమంది కొత్త వాళ్ళు, మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళ నుంచి చక్కగా పనులు చేసుకునే వాళ్ళు కూడా ధ్యానం చేసి మేము ఇంత హ్యాపీగా ఉన్నామని వాళ్ళు చెప్తుంటే అసలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అవును, ధ్యానం అసలు ఇంత మార్పు తెచ్చిందా, అసలు ఇదే కదా పత్రి సార్ కోరుకుంది. వీళ్ళ ఇంత చదువు రాని వాళ్ళైనా కూడా ఆత్మజ్ఞానం అందుకొని చక్కగా ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారంటే, వారి అనుభవాలు వింటే మనం ఇదే కదా, ఇది విన్నారంటే ఎవ్వరైనా సరే వీళ్ళ అనుభవాలు వింటే
వీళ్ళు సాధించింది మనం ఎందుకు సాధించలేము? ఒకరు సాధిస్తే అందరూ సాధించగలరు అని పత్రి సార్ చెప్పారు. అది ఈ అనుభవాల ద్వారా ప్రతి ఒక్కరికి వెళ్తుందండి. ఈ మెసేజ్ అందరికీ వెళ్తుంది. ఇదే కదా సార్ ఇందు గురించే పెట్టారు. ఛానల్ లేదంటే అది వాళ్ళ అనుభవాలు వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. అది అందరికీ వెళ్ళవు. ఒక ఛానల్ ఉండడం ద్వారా అందరికీ వెళ్తున్నాయి. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల పరంగా సార్ అందుకే అన్ని భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్ అన్ని భాషల్లో గూడా సార్ పీఎంసీని రావాలి అని సార్ కోరడము. సార్‌కి అంతా ముందే విజన్ తెలుసు కదా! భవిష్యత్తు తెలుసు గాబట్టే సార్ పీఎంసీని అందించారు. అలా అందరి అనుభవాలు నెక్స్ట్ వచ్చేసి గ్రంథాలయం. నాకు చాలా ఇష్టమైనది గ్రంథాలయం. గ్రంథాలయం ద్వారా ఎంతోమంది ఎన్నో మాస్టర్స్ ఇచ్చిన వారి స్వానుభవాలు బుక్స్ రూపంలో గ్రంథస్థం చేసి ఇచ్చారు. అవి మనం చదవాలి అంటే ఇంట్లో ఈ పనుల్లో వీటిల్లో పడి కొంతమంది చదివిరాని వాళ్ళు కూడా చదవలేక అలా ఉన్న వాళ్ళకి గ్రంథాలయం చక్కగా వింటూ ఉండడం ద్వారా వాళ్ళు చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఆ చదివి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల అర్థం చేసుకోగలుగుతున్నాం చక్కగా. అవి కొన్ని వర్డ్స్ కూడా అర్థం కావు బుక్స్‌లో. కొన్ని మనకి సంస్కృతం వర్డ్స్‌లో అలా ఉంటాయి. అవి అర్థం కానివి వీళ్ళు చక్కగా ఎగ్జాంపుల్స్‌తో అర్థం చేయించి చెప్పడం వల్ల ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నామంటే, ఆ స్వాధ్యాయం అనేది ఓన్లీ బుక్స్ చదవడం వరకే కాదు. స్వాధ్యాయం అంటే స్వాధ్యాయం, మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం. మనల్ని మనం ఇంకా ఎక్కడెక్కడ ఎలా మార్చుకోవాలి. ప్రతీదీ ఇంతకుముందు బయట చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన లోపలికి మనం చూసుకుంటూ, ఇంకా నేనెలా మారాలి? ఏదైనా ఒకటి మనకి సరికానిది మన అనుభవం ఎదురైనప్పుడు అక్కడి నుంచి నేనేం నేర్చుకోవాలి? నేనింకేం మారాలి? అన్న నా వైపే అంటే ఎదుటి వాళ్ళు ఇంతకుముందు వేలు ఎదుటి వాళ్ళకి చూపెట్టేవాళ్ళం. అలా వాళ్ళ వల్లే ఇలా, వీళ్ళ వల్లే ఇలా అని కాదు. ఇప్పుడు మన వైపు చూపెట్టుకొని ఇంకా నేనేం మారాలి? ఇంకా ఆత్మస్థితిని పొందాలంటే నేనేమి ఇంకా మార్చుకుంటే ముందుకు వెళ్తాను అన్నది స్వాధ్యాయం ద్వారానే నేనైతే నేర్చుకున్నానండి పర్సనల్‌గా. సార్ చెప్తారు ఎప్పుడు త్రిరత్నాలు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారానే మనం చక్కగా ముందుకెళ్తామని పత్రి సార్ చెప్పేవారు. ఫస్ట్‌లో అయితే నేను ధ్యానము, శాకాహారిగా ఉన్నాను. ఓకే. సజ్జన సాంగత్యం ఓకే. స్వాధ్యాయం లేదు నాకు. ఈ గ్రంథాలయం ద్వారా బుక్స్ నేను వినడం ద్వారా నేను కూడా చదవడం స్టార్ట్ చేసి నన్ను నేను ఎంతగా మార్చుకోవాలి అనేది నా వైపు నేను చూసుకుంటూ చక్కగా మార్చుకుంటూ లైఫ్ అనేది ఎంత హ్యాపీగా మనం గడపొచ్చు అనేది నేను గ్రంథాలయం ద్వారా నేర్చుకున్నాను. అలానే ధ్యాన యువ వస్తుంది. అదెంత అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు పిల్లలకి కావాల్సింది ఈరోజు ఇప్పటి బాలలే రేపటి పౌరులు అంటారు గదా! చక్కగా వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనము ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడం ద్వారా వాళ్ళు ఇప్పుడే మొక్కై వంగంది మానై వంగదు గదా! చిన్నప్పుడే చక్కగా ఈ నాలెడ్జ్ తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ లైఫ్‌లో ఏదొచ్చినా గూడా ఇది నేను నేర్చుకోవడానికే వచ్చింది. ఇది నాకు ఇంతకుముందు బాధపడేవాళ్ళు. ఇప్పుడు బాధపడకుండా దీని నుంచి నేను చక్కగా నేర్చుకొని ముందుకెళ్తున్నాను. ఏది కర్మ కాదు. అది లెర్నింగు అని చక్కగా వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు నేర్చుకొని ముందుకెళ్తున్నారు. పిల్లలు ఎంత బాగా అంటే మా పిల్లలే చెప్పాలంటే మా బాబు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్, పాప 10థ్. వాళ్ళని నేను చిన్నప్పుడు క్లాసెస్‌కి తీసుకెళ్ళేదాన్ని నాతో పాటు. వాళ్ళు చక్కగా కొద్దిసేపు విని బయటికెళ్ళి ఆడుకుంటుండేవాళ్ళు. అంటే వాళ్ళేమీ వినలేరులే అనుకునేదాన్ని. కానీ వాళ్ళెంతో నాలెడ్జ్ ఆటలాడుకుంటూ గూడా అప్పుడు తీసుకున్నారు. అది ఇప్పుడు అప్లైలో చేస్తున్నారు. వాళ్ళేం చెప్తారు, అమ్మ యద్భావం తద్భవతి. ఏదైనా మనం సరికాని విధంగా ఏదైనా మాట్లాడినా, ఆలోచించినా వెంటనే పిల్లలు నిజంగా వాళ్ళు మాస్టర్స్ అండి. వాళ్ళు చక్కగా గత జన్మల్లో ఆ నాలెడ్జ్ పొందిన వాళ్ళే ఇప్పుడు వృద్ధాత్మలని పత్రి సార్ చెప్తారు. వాళ్ళే మనకు చెప్తూ ఉన్నారు. ఆ నాలెడ్జ్ అందుకోవడం వల్ల ఏది ఆలోచించాలి, ఏది మాట్లాడాలి, యద్భావం తద్భవతిగా అమ్మ మనం క్లాస్‌లో విన్నాం కదా అమ్మ అని పిల్లలు చెప్పడం. నాకైతే ఎంత ఆనందం అంటే అబ్బా! ఇది కదా పిల్లలకి మనము ఏవేవో ఆస్తులు, అంతస్తులు ఇవ్వాలని అనుకుంటాం. అది కాదు ఇవ్వాల్సింది ఇది. ఆత్మజ్ఞానం వాళ్ళకిచ్చేస్తే వాళ్ళెక్కడ వాళ్ళని వదిలేసినా హ్యాపీగా వాళ్ళు ముందుకెళ్ళిపోగలరు అని మా పిల్లలు ఎగ్జాంపుల్. అంటే మా పిల్లలని కాదు, ధ్యానం చేసే వాళ్ళ పిల్లలు అందరి పిల్లలు గూడా అదే విధంగా చక్కగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారండి. ఇదైతే ఆ ధ్యాన యువ కార్యక్రమం ద్వారా ఎంతోమందిని నేనిప్పుడు పీఎంసీలో గూడా చూడగలుగుతున్నాను. చక్కగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళు మనం ఏది ఆలోచిస్తున్నామో అదే చక్కగా మనం విజువలైజ్ చేసుకొని మేనిఫెస్టేషన్ చేసుకోగలము, మనకు కావాల్సింది మనం సృష్టించుకోగలము అని ఇప్పుడు పిల్లలు మనకు చెప్పగలుగుతున్నారు. పత్రి సార్ ఇచ్చిన నాలెడ్జ్
వల్లే అనేసి చక్కగా ఇప్పుడు పిల్లలు చెప్తుంటే అర్థమవుతుంది. ఇంతకు ముందు రోజుల్లో అది చెప్పేవాళ్ళు లేరు అసల. నాలెడ్జ్ ఇచ్చేవారు లేరు. ఎవరు చెప్పారండి శాకాహారం మాత్రమే తీసుకోవాలి అని భూమి మీద ఏ గురువైనా మనకి గట్టిగా చెప్పగలిగారా? పత్రి సారే చెప్పగలిగారు. మీరే భగవంతులు అని అసలు ఎవ్వరు చెప్పలేదు. అది పత్రి సార్ మాత్రమే చెప్పారు. మీరు భగవంతులు ఏంటి? సార్ మనల్ని భగవంతులు అంటున్నారేంటి అనేది అప్పుడు స్టార్టింగ్‌లో క్వెషన్ వచ్చేది నాకు. మనం ఎలా భగవంతులం అవుతాం? మనం మనుషులం కదా! అనేసి అంటే ఏమి నాలెడ్జ్ తెలియకుండా స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఈ డౌట్స్ వచ్చేయి. ఎప్పుడైతే చక్కగా సార్ కాన్సెప్ట్స్ అన్నీ విని స్వాధ్యాయం చేస్తూ ఎంతోమంది గురువుల బుక్స్ చదువుతున్నప్పుడు అవును కదా! సార్ చెప్పింది ఇదే కదా! మనం భగవంతుని స్థితిలో ఉన్న మనము మానవులుగా ఇక్కడ ఈ మాయలో మానవునిగా పాఠాలు నేర్చుకోవడానికి వచ్చి, మరలా చక్కగా ఇక్కడ ఆ దివ్యత్వాన్ని మనం ధ్యానం ద్వారా పొంది, మానవునిగా ఉన్న మనం మాధవునిగా ఎదిగి, దిగివచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండి, పైకి చక్కగా ఎదిగి వెళ్ళండి అని సార్ చెప్పిన ఆ వర్డ్‌కి అర్థము నాకు ఈ స్వాధ్యాయం ద్వారా పీఎంసీ ఛానల్‌లో సార్ చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ చక్కగా వినడం ద్వారా నేను ఎంతో చక్కగా అవగాహన చేసుకొని, అవి మళ్ళీ నా లైఫ్‌లో నేను ఎలా ఆచరించాలి? వినడం మాత్రమే కాదు, ఆ విన్నది నేను ఎంతవరకు ఆచరిస్తున్నాను అన్నది నాకు నేనుగా అది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆ యొక్క బ్రహ్మానందాన్ని చక్కగా అనుభూతి చెందుతున్నాము. ఈ భూమి మీదకి మనం చక్కగా నేర్చుకోవడానికే వచ్చాం ప్రతిదీ. ఏది బాధ కాదు, ప్రతిదీ బోధనే అన్నది పత్రి సార్ చెప్పడం ద్వారానే అర్థం చేసుకున్నాం. ఇంతకుముందయితే ప్రతి చిన్నదానికి నాకే ఎందుకిలా అని బాధపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నాకే ఎందుకిలా కాదు, నా వరకు వచ్చిందంటే నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాల్సింది ఉంది గాబట్టే నా దగ్గరికి ఒక సిట్యుయేషన్ వచ్చింది అని చక్కగా హ్యాపీగా తీసుకోగలుగుతున్నాము. ప్రతిదీ అంగీకార తత్వం నేర్చుకున్నాము. యాక్సెప్టెన్సీ, ఆ వన్నెస్‌ని, ఆ అన్‌కండిషనల్ లవ్‌ని చక్కగా అవి ఎక్స్‌పీరియన్స్ అవుతూ, వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ లైఫ్‌లో చక్కగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అలానే ఇంకా ఛానల్‌లో మధ్యాహ్నం వచ్చేసి ఆయుష్మాన్ భవ కార్యక్రమం, మళ్ళీ సారు వంటలు మనం శాకాహార వంటలు ఎలా చేసుకోవాలి అనేసి సార్ మనకి చాలా చెప్పారు. అప్పట్లో సార్‌తో ఉన్నవాళ్ళు నేర్చుకున్నారు. కానీ తెలియదు ఇప్పుడు వచ్చేవారికి. అవి ఇప్పుడు విన్నవాళ్ళు చక్కగా ఇప్పుడు ఆ ఛానల్ ద్వారా చూపిస్తున్నారు. మనం ఎలా అమృతంలాగా శాకాహారం వంటలు చేసుకోవాలి అనేసి. మనం వంట చేసేప్పుడు ఎలాంటి భావనలతో ఉండి వంట చేస్తే, అవే భావాలు తిన్నవారు వాటిని అనుభూతి చెంది ఆ భావాలతో ఉంటారు అని తెలుసుకున్న తర్వాత వంట ఎలా చేయాలి? ఒక ఇంట్లో ఒక ఇల్లాలు చక్కగా ఎలా ప్రేమతో వండి పెట్టాలి అన్న విషయాలు అంటే చిన్న బేసిక్ విషయాల నుంచి కూడా సారు చక్కగా అందించారు. అలాంటి విషయాలన్నీ మనం బయటికెళ్ళి తెలుసుకోవాలంటే ప్రతిరోజు వెళ్ళాలంటే వెళ్ళలేం. కానీ పీఎంసీ ఛానల్ మన ఇంట్లోనే ఉంది గాబట్టి చక్కగా అది పెట్టుకొని పని చేసుకుంటూ ఖాళీ టైంలో ఇంతకుముందయితే వేరే ఛానల్స్ సీరియల్స్ అని, మూవీస్ అని అలా టైమ్ పాస్ చేసే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఛానల్ చూస్తూ చక్కగా ఎదుగుతున్నారు. మా ఇంటికి కూడా ఎంతోమంది కొత్తవాళ్ళు మేము పైన పిరమిడ్ కట్టించి ఇంటి ముందు ఇలాగా బుద్ధుని ఫోటో పెట్టించి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పెట్టాము. అది చూసి కొంతమంది వచ్చి ఏంటి ధ్యానం అని అడుగుతారు. ఇలాగ పిరమిడ్‌లో చేసుకోవాలని చెప్పి వాళ్ళని ఇలా మేము పీఎంసీ ఛానల్‌లో చూసామండి అని కూడా చెప్తారు. అసలు మీకు ధ్యానం ఎలా తెలిసింది అంటే ఛానల్ ద్వారానే మేము వచ్చామని చెప్తుంటే ఎంతో ఆనందము. వాళ్ళు కొత్తవాళ్ళు ఆ ఛానల్ చూసి రావడము, మా ఇంటి దగ్గరికి ఆ పిరమిడ్ చూసి రావడము, ధ్యానం ఎలా చేయాలని నేర్చుకోవడము, ధ్యానం చేశాక వాళ్ళ లైఫ్‌లో ఎంత మార్పు అనేది వాళ్ళు చక్కగా చూసారనేది వాళ్ళ మాటల్లో వింటుంటే ఎంతో హ్యాపీనెస్. నేను ఫస్ట్ అసలు ధ్యానం అందరికీ చెప్పాలని ఎప్పుడనుకున్నానంటే నాకు మా అమ్మ, నాన్నకి నేను, మా అన్నయ్య మేము ధ్యానంలోకి రాకముందే మా అన్నయ్య చనిపోయారు ఒక 10 ఇయర్స్ బ్యాక్. అన్నయ్య చనిపోవడంతో అమ్మ, నాన్న ఫుల్ డిప్రెషన్. ఎంత డిప్రెషన్ అంటే వాళ్ళింకా అన్నయ్యకి అప్పుడు 22 ఇయర్స్. చాలా డిప్రెషను. బయటికి కూడా రాలేనంత డిప్రెషన్‌లో ఉండిపోయారు. ఆ టైంలో అమరావతిలో ధ్యాన మహాచక్రం పెట్టారు అప్పుడు 2010. నాన్న ఎళ్లి చూసి ఆ నాలెడ్జ్ విని ఇది బావుంది కదా! మీరు కూడా వెళ్లి వినండి అని చెప్తే మేము విని మా అమ్మ 1 ఇయర్ మంచం పట్టిందండి. అలాంటి మా అమ్మ ఈ నాలెడ్జ్ విన్నాక
తను ఎక్కడికి పోలేదు. శరీరానికే మరణము, ఆత్మకి ఎటువంటి మరణం లేదు అని తెలుసుకొని అమ్మ, నాన్న బయటకొచ్చేసారసలు. 1 ఇయర్ మంచానున్న మా అమ్మ చక్కగా ఈ నాలెడ్జ్ విని బయటకొచ్చింది. ఇలా ఎంతోమంది ఉన్నారు కదా! ఈ భూమి మీద ఎంతోమంది ఒక మరణం అంటే ఇంకా అయిపోయింది వాళ్ళ లైఫు ఇంకా అనుకునేవాళ్ళు. చక్కగా ఈ నాలెడ్జ్ తీసుకుంటే మరణించడంతోనే అయిపోలేదు. అంటే అక్కడ ఆ శరీరాన్ని వదిలేసి చక్కగా మళ్ళీ మరుజన్మ తీసుకుంటున్నాం. ఆత్మకి మరణం లేదన్న విషయం తెలుసుకున్నాక అమ్మ బయటికి రావడం చూసి నేను అప్పుడు ఈ ధ్యానం అందరికీ అందాలి. ఇది ఇటువంటి విషయాలే కాదు, ఇంకా ఎన్నో విషయాలు శారీరకంగా, ఆరోగ్యపరంగా, సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ ఎన్నో ఇంకా తెలియకుండా చాలామంది అవే పట్టుకొని ఇదే ఇంకా వీటిలోనే కొట్టుకొని పోతున్నారు. ఇవి కాదు, అసలు మనం ఇక్కడ కొద్ది రోజులు హ్యాపీగా భూమి మీద ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఇవన్నీ పట్టుకొని ఇక్కడ బాధగా జీవించడానికి కాదు అని నేను తెలుసుకున్నాక అందరికీ అందించాలి అనేసి చక్కగా నాకు తెలిసిన నాలెడ్జ్‌ని మా బంధువులకి, ఫ్రెండ్స్‌కి అందరికీ అందిస్తూ ఉంటే, అవును కదా! అవును కదా! అనేసి వాళ్ళు కూడా చక్కగా ఇంకా వినడము. అలాగా ప్రతి ఒక్కరికి చక్కగా మీరు ఛానల్‌ని చూస్తూ ఉంటే, పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్స్ వింటూ ఉంటే, ఆ ఆత్మజ్ఞానం చక్కగా మనం ప్రతిరోజు వింటూ ఒక గంట ధ్యానము, ఒక గంట స్వాధ్యాయము, ఒక గంట సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకొచ్చాం? మన జన్మ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం వైపుగా మనం ఎలా అడుగులు వేయాలి అన్నది చక్కగా నేర్చుకుంటాం. అసలు మనం భౌతికంగా అప్డేట్ అవుతున్నాం కానీ స్పిరిచువల్‌గా అప్డేట్ అవ్వడం లేదు. అది సార్ మనకి పత్రి సార్ అందించారు. భౌతికంగా చక్కగా అప్డేట్ అవుతున్నాం. ఒకప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషను ఒకరికి ఇవ్వాలి, వేరే ఊర్లో ఉన్నవారికి అందజేయాలంటే ఒక టెలిగ్రామ్ ద్వారానో, ఫోన్ ద్వారానో అందజేసేవాళ్ళం. ఇప్పుడు చక్కగా లైవ్‌లో వీడియో కాల్ చేస్తూ అప్డేట్ అయిపోయాం. అంత అప్డేట్ అయ్యి చక్కగా వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం, మాట్లాడుకుంటున్నాము. కానీ భౌతికంగానేనా మనం అప్డేట్ అవ్వాల్సింది? ఆధ్యాత్మికంగా కూడా అప్డేట్ అవ్వాలి గదా! అందుకే సార్ మనకి ఆధ్యాత్మికంగా అప్డేట్ అవ్వాలి అంటే వీళ్ళకి ఇంత బిజీ లైఫ్‌లో ఉన్న వాళ్ళకి చక్కగా ధ్యానం అందిస్తే ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసను గమనిస్తూ వారితో వారు అనుసంధానం అవుతారో, వాళ్ళు చక్కగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది చక్కగా మనమే ఆ టెలిపతి ద్వారా, ధ్యానం ద్వారా మనకి ఏది కావాలో అది మనమే సృష్టించుకోవచ్చు. మనం బయట ఎక్కడో వెతకవలసిన అవసరం లేదని ఆ అప్డేట్ ధ్యానం ద్వారా పత్రి సార్ అందించారు. ఫిజికల్‌గానే కాదు, భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా మనం అప్డేట్ అవ్వాలి అని చాలా చక్కగా అందించారు సార్. ఆ నాలెడ్జ్‌ని అనుభూతి చెందితేనే దాని ఆనందం అనేది మనం ఎక్స్‌పీరియన్స్ అవుతామండి. మాటల్లో చెప్తే అది ఇప్పుడు ఒక మ్యాంగో ఉంది అంటే అది తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తది. తినకుండా అది తియ్యగా ఉంది, పుల్లగా ఉందని మనం ఎంత ఎదుటి వాళ్ళు చెప్పినా అది మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వలేము. ఆ విధంగా ఆధ్యాత్మికంగా మనం అప్డేట్ అవ్వాలని సార్ ఎంతో నాలెడ్జ్‌ని పీఎంసీ ద్వారా అందించారు. పీఎంసీ ద్వారా ప్రతి ఒక్క క్షణం సత్యదర్శనం అని సారు ఆ లోగో క్యాప్షన్ చూడండి. ప్రతి క్షణం సత్యదర్శనం. అంటే ప్రతి క్షణం సత్యంతో మనం ఉండాలి. ప్రతి క్షణం సత్యంతో ఉండాలంటే అసలు మనం ఎవరం అన్నది మనం తెలుసుకున్నప్పుడే ఆ సత్యంతో మనం ఉండగలం. మనం ఎవరం అనేది సార్ మనకి చెప్పారు. మనం ఆత్మలమని, మనం దివ్యాత్మ చైతన్య స్వరూపులమని, చక్కగా మన ఆత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ సత్యంతో మనం జీవించగలమని సార్ చక్కగా అందించారు. అసలు ఈ నాలెడ్జ్ ఎక్కడ వెతికినా దొరకదండి. ఈ జన్మలో మనం చక్కగా పత్రి సార్‌ని గురువుగా పొందడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ జన్మలో చక్కగా సార్ గురువుగా దొరకడము, ఆ ధ్యానం అనేది అందుకోవడము, చక్కగా ఆచరిస్తూ మనం పొందిన ఆనందాన్ని మనతో మాత్రమే ఉంచుకోకుండా అది అందరికీ అందజేయడం ద్వారా సార్ చూడండి, సారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క రోజు దేశాలు తిరిగేవారు. సారు ఒక్క వ్యక్తిగా 40 సంవత్సరాలు చేసిన పని పీఎంసీ, ఒక వ్యక్తిగా చేసిన పని పీఎంసీ వచ్చేసి దేశాలు అందరికీ విస్తారంగా ఎంతో విశేషమైన ఆత్మజ్ఞానాన్ని అందించాలని సార్ పీఎంసీ స్థాపించారు. ప్రతి ఒక్కరూ పీఎంసీ ద్వారా ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు. ఎవ్వరైనా సరే ఆ ఛానల్ చక్కగా చూస్తూ మనం విన్నది పాటిస్తూ, ఆచరిస్తూ ఆనందంగా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందుకుంటూ చక్కగా మానవులుగా ఉన్న మనం మాధవులుగా తయారవ్వాలి అనేసి చక్కగా నేను పీఎంసీ ద్వారా అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ పీఎంసీ.